హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అన్నది ముందుకెళ్తూ ఉంటుంది. అలాగే సపోర్ట్ కూడా చేయండి. మన ఛానల్ అయితే మంచి మంచి టిప్స్ అయితే పెడుతూ ఉంటాను. అందులో ఏ వీడియో నచ్చినా సరే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్స్ మేము 2 డేస్ అయితే తిరగడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. పిల్లలకి హాలిడేస్ ఉంటేనే అందులోనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, స్టాట్యూ ఆఫ్ యూనిటీ. అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేలాంటి చూడాలనుకుంటే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మేము గుజరాత్లో అయితే ఉంటాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఆర్మీలో చేస్తారు. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి. 2 డేస్ అయితే తిరగడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. మా క్వార్టర్స్ దగ్గర నుంచి అయితే 1 డే జర్నీ. ముందైతే 9కి అయితే బయలుదేరిపోయి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళేటప్పటికి 2 అయితే అయ్యింది. 2 నుంచి అక్కడ మొత్తం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని, అక్కడ జంగల్ సరాఫీ, మామూలుగా రోజ్ గార్డెను అవన్నీ చూసుకొని, నైట్ షో కూడా చూసుకొని 8:30 వరకు అక్కడే ఉన్నాం. ఈవినింగ్ 8:30 భోజనం చేసి 9 అయితే ఈ టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ పావాగఢ్ అనే విలేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. నైట్ అక్కడి నుంచి అయితే 5 అవర్స్ జర్నీ. మేము అక్కడ 9కి బయలుదేరాము. 12:30 కల్లా మేము ఈ పావాగఢ్ అన్న విలేజ్కి వచ్చేసాము. క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ బట్టలు బుక్ చేసుకొని నైట్ అంతా బట్టలు అయితే ఉన్నాం మా ఫ్రెండ్స్ మేము కూడా. ఉదయం మార్నింగ్ అయితే తయారైపోయి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మేము టెంపుల్ దగ్గరలోనే బట్టలు అనేది తీసుకున్నాం అనమాట. ఉదయం తయారవడానికి టెంపుల్కి వెళ్ళడానికి బాగుంటుందని. మళ్ళీ దూరం అయితే మార్నింగ్ చలిలో కూడా మనం తయారవడం రావడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అందులో సండే పూట వెళ్ళాం. అస్సలు ఖాళీ చేసుకొని అమ్మ బాబాయ్ అనిపించింది. నాకైతే జమ్మూలో ఉన్నప్పుడు వైష్ణవ టెంపుల్ అలాగే అనిపించింది. ఫస్ట్లో అయితే ఇంట్రెస్టింగ్గా బాగానే ఉంది. ఎక్కేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ మొత్తం ఎక్కాక తెలిసింది దేవుడు దిగొచ్చాడు. నిజంగానే 2500 మెట్లు ఫ్రెండ్స్. ఎలా ఎక్కుతారంటే బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అయితే మనం మెట్లు ఎక్కొచ్చు. మన ఇంట్లో ఎంత బాగా చేసినట్టు అప్పుడు పని చేయదు. ఇలాగ తెలుస్తుంది మనం ఎంత స్ట్రాంగ్ అన్నారు. నాకైతే 5 నిమిషాలు కూర్చొని ఎక్కడ అన్నట్టు అనిపించింది. మా హస్బెండ్ అయితే అలా నవ్వుతూనే ఉన్నారు. పిల్లలు అని చెప్తున్నారు, నువ్వు ఎక్కడా పోతున్నావు అని అంటున్నారు. వాళ్ళు డ్యూటీకి వెళ్తూ ఉంటారు, పిల్లలు ఆడుకుంటారు, చేసుకుంటారు. మన ఇంట్లో వర్కులు తప్ప మనం ఇంకేం వర్క్ చేస్తాము. అందుకే మనం అంత స్ట్రాంగ్ అనమాట. అయితే కింద నుంచి అయితే చూడడానికి ఎంత కొండ పైన అయితే ఉందో టెంపుల్. కానీ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అసలు దేవుడు మహిమేటో కానీ ఎలా ఎక్కేస్తున్నారు వాళ్ళు చూస్తుంటేనే మనకి అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను కొద్దిగా ఎక్కుతున్నాను, ఆగిపోతున్నాను ఫ్రెండ్స్. అంత ఆవేశం అయితే వచ్చింది. వైష్ణమాత టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే రోడ్డు ఉంటుంది. అక్కడ గుర్రాలు, హెలికాప్టర్లు కూడా ఇప్పుడు సరిపోయి ఉంటుంది. నేను 10 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయ్యింది. ఇక్కడ ఈ టెంపుల్ అయితే ట్రాలీ అంటారు కదా, ట్రాలీలో కూడా వెళ్ళొచ్చు. మేమైతే అందులో వెళ్ళలేదు. దానికైతే లైన్ మొత్తం కాసేశారు. సైజు టికెట్ ఏమన్నా 300 అనుకుంటాను. ఒక మెంబర్కి 200 తెలియదు ఫ్రెండ్స్. ఇంక మేము వెళ్ళలేదు, ఎక్కేద్దాం కదా అని కాన్ఫిడెంట్ తోటి. పిల్లలు అయితే బాగా ఎక్కారు ఫ్రెండ్స్. అయితే అలా మాట్లాడుకుంటూ ఎక్కుతూ సొంగూరుకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, పైనుంచి చూస్తుంటే మొత్తం పాడియే కనబడుతుంది కదా. బాగా విలేజ్ అనమాట. ఇక్కడ బాగా పాత టెంపుల్ అనమాట. ఈ కాళికామాత టెంపుల్ అప్పుడు చాలా రోజుల కింద టెంపుల్ అనమాట. ఇక్కడ కొద్దిసేపు అయితే చూసుకుంటున్నాం అలాగా. అస్సలు వీడియో మీద కూడా ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్. అంత ఆవేశం వస్తుందని నాకైతే. మెట్లు ఇంకా కొండ ఎక్కినట్టే ఉంది. తిన్నంగా ఉన్నాయి అనమాట మెట్లు అయితే మాత్రం. అసలు ఎక్కుదామంటే ఆవేశం వచ్చేస్తుంది. చూసిన కొద్ది మెట్లు వస్తున్నాయి అనమాట. చాలా ఎనర్జీ అయితే కావాలి ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్కి వెళ్ళడానికి. అక్కడ వైష్ణమాత టెంపుల్ కూడా సేమ్ నాకు అలాగే అనిపించింది. మొత్తానికైతే అలా పైకైతే ఎక్కేసి వచ్చేసాం ఫ్రెండ్స్ లాస్ట్కి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత బాగుందో. అసలు రాయితో కట్టారు. అసలు ఎలాగ విగ్రహాలు చెక్కరి. ఇదే కాళికామాత. లోపల ఏ విగ్రహం అయితే ఉంటుంది, ఇది బయటను కూడా అదే ఉంది. ఫస్ట్లోనే పెట్టి తీశాను. మళ్ళీ ఇటు సైడ్ రానిరనమాట. అటు సైడ్ నుంచి వెళ్ళడానికి వేరే రూటు, రావడానికి వేరే రూట్ అనమాట. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. గుజరాత్లో మాత్రం మంచి మంచి ఫేమస్ ప్లేస్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా గుజరాత్లో ఉంటే టైం చూసుకొని డెఫినెట్గా పిల్లలకి అయితే చూపించండి. మామూలుగా పార్కులు, జూ పార్కులు అన్నీ చూపిస్తాం. ఇలా టెంపుల్ అయితే చూపించాలా పిల్లలకి ఈ రోజుల్లోనే. ఇప్పుడైతే బాగా జనరేషన్ అనేది తగ్గిపోతుంది కదా. టెంపుల్ కాకుండా సినిమాలకి, మూవీలకి, గేములకి వీటికి తీసుకెళ్తున్నాం. కానీ టెంపుల్కి తీసుకెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్. ఇదే లైవ్లో అయితే దర్శనం అవుతుంది. పైకి వచ్చి వాళ్ళు వస్తూ ఉంటున్నారు, వెళ్ళి వాళ్ళు వెళ్తుంటారు. తర్వాత కింద నుంచి కొండపైకి రావడానికి ఫ్రీ బస్సులు మనకి క్యాబ్లు అయితే ఉంటాయి. సాటర్డే సండే అయితే మాత్రం ఉండవు ఫ్రెండ్స్. అస్సలు సాటర్డే సండే అయితే వెళ్ళొద్దు. గవర్నమెంట్ బస్సులు అయితే ఉంటాయి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు.
అస్సలు చిన్నపిల్లలతో వెళ్ళేలా ఉంటే బస్సుల్లో అయితే అస్సలు వెళ్ళలేము. ఫ్రైడే వరకు అయితే మామూలుగా మనం సివిల్ క్యాబ్లు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. సాటర్డే సండే అయితే గవర్నమెంట్ బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. అస్సలు ఖాళీ ఉండదు, తోసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, దర్శనం అయితే ఇదే. చాలా దర్శనం కాడ అయితే మాత్రం ఫ్రీగానే ఉంది. కాకపోతే ఎక్కి వాళ్ళు ఎక్కుతున్నారు, వెళ్ళి వాళ్ళు పంపించేస్తున్నారు కదా. మెయిన్ ఇదే చూడండి టెంపుల్ మీద ఫ్లాగ్ ఎప్పుడు ఇలా ఎగురుతూనే ఉంటుందంట. ఆ రోజైతే ఎవరో అక్కడ ఉన్న పెద్ద అతను ఎవరో వస్తే ఆ ఫ్లాగ్ కూడా ఎగరేశారనమాట కిందకి తీసి. చూడండి గుడిలో అయితే వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. లైఫ్లో డెఫినెట్గా అయితే ఒక్కసారి అయితే చూడాలి ఫ్రెండ్స్. అస్సలు ఆశ్చర్యపోయాను, అంత బాగుంటుంది అనుకున్నాను. ఫస్ట్ నాకు కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. తర్వాత వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు కదా అని ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట. టెంపుల్ చూడండి, జనం చూడండి ఎలా ఉన్నారు అస్సలు. ఇంకా అస్సలు అప్పటి వరకు ఇంకా ఖాళీ అయింది. మేము లేట్గా ఎక్కడం వల్ల మార్నింగ్ అయితే బాబాయ్ తోసుకొని చచ్చారురా బాబు జనాలు. అస్సలు అంత బిజీగా ఉంది. గుడి చుట్లు అయితే వీడియో తీసేసుకొని తర్వాత ఏమైనా ప్రసాదం కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ మన ప్రసాదం హల్వా అన్నది ఇస్తారు. మన సైడ్లో లడ్డు వాటి దొరుకుతుంది అనమాట. కోవా కానీ ఇలాగ మనకి హల్వా కానీ ప్రసాదం దొరుకుతుంది. ఇంకా ప్రసాదం అయితే చూసుకొని కొద్దిసేపు అలా ఫోటోలు అయితే తీసుకొని చూస్తున్నాము. అగో పెద్ద అతను వచ్చారన్నారు కదా, కొద్దిసేపు దర్శనం అయితే ఆపారు. ఫ్లాగ్ని అయితే కిందకి దించుతున్నారు అలాగనమాట. దించితే తర్వాత ఏమన్నా ఫ్లాగ్ కాదు, జెండా చూడండి పైకైతే ఎగరేస్తున్నారు. జనాలు ఇటు నుంచి అటు పక్కకు అస్సలు కదలడానికి కూడా గ్యాప్ లేకుండా జనాలు అయితే మొత్తం మూసుకుపోయి ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం ఇలాగ మొత్తం ఫుల్ బిజీగా ఉంది. ఇంకా దర్శనం అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసలు అక్కడ ఉండి లేదు, పంపించేస్తున్నారు. రిటర్న్ వెళ్ళిపోతున్నాను చూపిస్తున్నాను చూడండి. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. దిగడం మాత్రం చాలా ఈజీ అనిపించింది. ఎక్కేటప్పుడు మాత్రం నాకు దేవుడు అయితే దిగొచ్చాడు. డెఫినెట్గా నడిచి ఎక్కగలవంటేనే ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, లేదంటే మానేయండి. కాకపోతే లైఫ్లో ఒకసారైనా సరే పిల్లలకి చూపించాలా, మనం కూడా చూడాలా. ఇలాంటి దేవుడి దర్శనం టెంపుల్ అన్నా చేసుకుంటే మనకు కూడా చాలా పుణ్యమే కదా. ఎంత కొండ మీద టెంపుల్, నాకు వైష్ణమాత అయితే గుర్తొచ్చింది. అక్కడ జమ్మూలో ఎలాగ ఇక్కడ కాళికామాత అలాగా అనిపించింది అనమాట. ఈ దేవుళ్ళందరూ కొండపైన ఎందుకుంటారో నేను మా ఆయనతో అయితే అడుగుతున్నాను. ఇంకా వచ్చేసేటప్పుడు అయితే ఇంకా మొత్తం ఇవే ఉన్న షాపులు అనమాట. పిల్లలకు బొమ్మలు, చైన్స్, లేడీస్కి కావాల్సిన బ్యాగులు, షాల్వాలు, ఇంక ఎక్కడ చూసినా మార్కెట్ అయితే చేపల మార్కెట్లో ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఒకరికొకరు చేసుకుంటున్నాం. మేమైతే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. అప్పటికే చలికాలం పట్ల మేము బోర్డు లగేజ్ అయితే పట్టుకెళ్ళాము. ఇంకా మాకు ఏమీ ఇంట్రెస్ట్ లేదు, అలసిపోయి ఉన్నాము. అలా సంగూరు దాకా తిరిగి వచ్చేసిన తర్వాత అయితే మనకు అక్కడ కొండపైన హోటల్స్ ఉంటాయన్నమాట. మేము అక్కడైతే టిఫిన్ చేస్తాము, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఎవరెక్కడ ఉన్నారో తెలియట్లేదు. బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాడు, మా హస్బెండ్ అయితే ముందు పోతున్నాడు, నేను వెనకాతల వెళ్తూ ఉంటున్నాను. ఇంకైతే ఇవే షాప్లే ఉన్నాయి. ఇంక దర్శనం కాడ బాగా తీద్దాం అనుకుంటే తొందరగా పంపించడం వల్ల దర్శనం కాడ వీడియో అయితే బాగా తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఫస్ట్లో చూపించాను కదా, అదే కాళికామాత టెంపుల్. ఆ కాళికాదేవి తనే అక్కడ విగ్రహం ఉందన్నమాట. ఇంకా ఫస్ట్లో తీసిన విగ్రహమే తల్లి అక్కడ ఉందన్నమాట. మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంక హ్యాండ్ బ్యాగులు ఇవైతే 150కి 100కి. పిల్లలకి టాయ్స్ అంటే ఇంకా బాగా ఇష్టం కదా. ఇలాంటి దగ్గర అయితే ఇంక చూస్తూ ఉంటున్నారు, కదలడం లేదు. ఫస్ట్ అయితే ఎక్కేటప్పుడు అయితే ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు టాయ్స్ అయితే అలా చూస్తూనే ఉంటున్నారు. ఇంకా వాటి దగ్గర అయితే మనం టిఫిన్ ఏంటంటే మన సైడ్లో దోశలు ఇడ్లీ దొరకవు కదా. పూరీలు, బజ్జీలు, బోండాలు ఇవే కదా నార్త్ సైడ్ అంటే. ఇంకా అవే ఇంకా ఏదోటి అక్కడ వాళ్ళు, మేము పకోడీ తీసుకున్న వాళ్ళు జిలేబీ తీసుకున్నారు. ఏదోటి అలా కొద్ది తినేసి మేమైతే మళ్ళీ మేము హోటల్కి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. కానీ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, కానీ దిగేటప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్గా వచ్చేసాం, హ్యాపీగా. దర్శనం బాగా అయిపోయింది ఫ్రెండ్స్. అదైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత దూరం వచ్చినందుకు. మీకు వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేసి డెఫినెట్గా కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అన్నది ముందుకెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ బాయ్.